హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'మామయ్యతో బలవంత పెళ్లి పార్ట్ 2' మరి కథలోకి వెళ్తే, ఆ పేరు నన్ను పిలవకు అనన్య, దయచేసి నన్ను అలా పిలవకు. ఎందుకంటే నా ప్రాణానికి ప్రాణమైన దివ్య కూడా నన్ను అలాగే పిలిచేది. అర్జున్ నోటి నుంచి వచ్చిన ఆ మాటలు ఆ మల్లెల గదిలో ఒక బాంబులా పేలాయి. అనన్య గుండె ఒక క్షణం ఆగిపోయినట్టు అనిపించింది. దివ్య అర్జున్ ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి. వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. అలాంటి అమ్మాయి అర్జున్ను మామయ్య అని పిలవడం ఏంటి? అనన్య బుర్రలో వందల ప్రశ్నలు సుళ్ళు తిరుగుతున్నాయి. అర్జున్ కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు. ఉక్కులాంటి ఆ 6 అడుగుల మనిషి ఒక పసిపిల్ల వాళ్ళ సోఫాలో కుప్పగొలిపాడు. తన 2 చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆ గదిలో ఇన్నాళ్ళు రాజ్యమైన భయంకరమైన నిశ్శబ్దం ఇప్పుడు అతని శోకంతో ముక్కలైపోయింది. అనన్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ మొదటిసారిగా ఆమెకు అర్జున్ అంటే భయం వేయలేదు. అతని మీద అంతులేని జాలి. ఎంతో కాలంగా ఒక భారాన్ని గుండెలో మోస్తున్నాం ఒక అమాయకుడి పట్ల కలిగే అపారమైన సానుభూతి కలిగాయి. నెమ్మదిగా అతని పక్కన సోఫాలో కూర్చుంది. వణుకుతున్న తన చేతులతో అతని భుజాన్ని నిమిరింది. బాధపడకు, దయచేసి ఏడవకు అని టేబుల్ మీద ఉన్న నీళ్ల గ్లాసును అతని చేతికి అందించింది. అర్జున్ నెమ్మదిగా తలెత్తాడు. అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అనన్య చేతిలో ఉన్న నీళ్ల గ్లాసును తీసుకుని ఒక గుక్కలో తాగాడు. ఒక పెద్ద నిట్టూరు పిడిచి శూన్యంలోకి చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ క్షణం అతను అనన్యతో మాట్లాడుతూ ఉన్నట్టుగా లేదు. తనలో తన గతాన్ని తవ్వుకుంటూ ఉన్నట్టుగా ఉన్నాడు. దివ్య నాకు వరుసకు మరదలవుతుంది. అర్జున్ గొంతులో ఒక అలసట. ఎంతో కాలంగా దాచుకున్న కథను చెబుతున్న బరువు వినిపిస్తున్నాయి. మా అమ్మ తరపు బంధువులమ్మాయి. చిన్నప్పటి నుండి ఈ ఇంట్లోనే నా కళ్ళెదుటే పెరిగింది. తను నాకంటే 7 ఏళ్ళు చిన్నది. నేను స్కూల్కి వెళ్తుంటే తను నా వెనకే మామయ్య మామయ్య అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేది. ఆ పిలుపులోనే నా ప్రాణం ఉండేది. ఆ పిలుపు వింటే చాలు ప్రపంచాన్ని జయించినంత సంతోషం కలిగేది. అర్జున్ పెదవుల మీద ఒక చిన్న నవ్వు మెరిసింది. అది ఒకప్పటి ఆనందానికి గుర్తు. అనన్య రెప్ప వేయకుండా అతని వైపు చూస్తుంది. సైకో మామయ్య అని పిలుచుకునే ఈ మనసులో ఇంత స్వచ్ఛమైన ప్రేమ ఉందా అని ఆశ్చర్యపోతుంది. కాలం గడిచింది. తను పెద్దదైంది. మా ఇద్దరి మధ్య ఉన్న ఆ చిన్నాటి అల్లరేం ప్రేమగా మారింది. నా జీవితంలో దివ్య తప్ప మరో ప్రపంచం లేదు. బామ్మ కూడా మా ప్రేమను అంగీకరించింది. ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా మా నిశ్చితార్థం చేశారు. పచ్చని పందిరి, బంధుల కోలాహలం. దివ్య పసుపు రంగు పట్టుచీరలో ఒక దేవతలా మెరిసిపోయింది. ఆ రోజు నా చేతికి తను ఉంగరం తొలుగుతున్నప్పుడు ఇక నా జీవితంలో చీకటి అనేది ఉండదు అనుకున్నాను. అర్జున్ గొంతు జీరబోయింది. ఆ సంతోషం అతని మాటల్లో ఎంతోసేపు నిలవలేదు. కళ్ళల్లో మళ్ళీ ఆ భయంకరమైన చీకటి ఆవరించింది. కానీ ఆ సంతోషం 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయి ఉంది. పెళ్లికి సరిగ్గా వారం రోజులు ఉందనగా ఒకరోజు సాయంత్రం దివ్య టౌన్కు వెళ్ళింది పెళ్లి షాపింగ్ కోసం. నేను తనతో వెళ్ళవలసింది. కానీ పొలాల దగ్గర ఒక చిన్న గొడవ జరిగి నేను వెళ్ళలేకపోయాను. డ్రైవర్తో పాటు కారులో వెళ్ళింది. రాత్రి 9 దాటినా తను తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. నా గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. అర్జున్ చేతులు వణుకుతున్నాయి. అనన్య అతని చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని గట్టిగా పట్టుకుంది. ఆ వెచ్చని స్పర్శ అర్జున్కు కొంచెం ధైర్యాన్నిచ్చింది. పోలీసులకు కబురు చేశాం. రాత్రంతా వెతికాం. తెల్లవారుజామున 4 గంటలకి పోలీసుల నుండి ఫోన్ వచ్చింది. టౌన్ దాటిన తర్వాత ఉన్నాం ఘాట్ రోడ్లో ఓ కారు లోయలో పడిపోయిందని. నేను అక్కడికి వెళ్ళేసరికి కారు నుజ్జు నుజ్జు అయిపోయింది. డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. కానీ కారులో దివ్య లేదు. పోలీసులు ఆ లోయ మొత్తం వెతికారు. 2 రోజుల తర్వాత లోయ కింద ఉన్న నది ఒడ్డున రాళ్ల మధ్యలో ఆమె వేసుకున్న బట్టలు, ఆమె ఒంటి మీద ఉన్న కొన్ని నగలు, ఒక గుర్తుపట్టలేని మృతదేహం దొరికాయి. అర్జున్ గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు. వాళ్ళు ఆ దివ్య అని చెప్పారు. మా ఇంటికి ఆ శవాన్ని తీసుకొచ్చారు. కానీ నా మనసు దాన్ని అంగీకరించలేదు అనన్య. అది నా దివ్య కాదు అని నా మనసు అరుస్తూనే ఉంది. కానీ ఇంట్లో వాళ్ళు, పోలీసులందరూ ఆ దహన సంస్కారాలు పూర్తి చేసేశారు. నా కళ్ళెదుటే నా ప్రపంచం కాలి బూడిదైపోయింది.
ఆ రోజు నేను ఆ పొలాల దగ్గరకు వెళ్లకుండా తనతో పాటే వెళ్ళి ఉంటే నా దివ్య నాకే దక్కేది. అనన్య కళ్ళలో నుండి కూడా నీళ్లు జలజల రాలుతున్నాయి. అర్జున్ అనుభవిస్తున్న నరకమేంటో ఆమెకిప్పుడు అర్థమైంది. అతను పిచ్చివాడు కాదు. ప్రేమించిన వాళ్ళను కోల్పోయి ఆ శోకాన్ని దిగమింగుకోలేక తనలో తను కుమిలిపోతున్న ఒక ఒంటరి పక్షి. అనన్య చీర కొంగుతో అర్జున్ కన్నీళ్లు తుడిచింది. మీ తప్పు ఏమీ లేదు మామయ్య. విధిరాతనెవరూ మార్చలేరు. జరిగింది తలుచుకుని మిమ్మల్ని మీరు శిక్షించుకోకండి అంది ఎంతో ఆప్యాయంగా. అర్జున్ అనన్య వైపు చూశాడు. ఈ 15 రోజుల్లో తన్ను చూసి ప్రాణభయంతో వణికిపోయిన అమ్మాయి ఇప్పుడు తన కన్నీళ్లు తుడుస్తుంది. తన బాధను అర్థం చేసుకుంటుంది. ఈ ఇంట్లో తన్ను ఏనాడు ఎవరు ఇంత ఆప్యాయంగా పలకరించలేదు. ఎవరు తన మౌనం వెనక ఉన్న బాధను చదవలేదు. మొదటిసారిగా అర్జున్కు అనన్య మీద ఓ గౌరవం ఏర్పడింది. నేను నీకు ఎలాంటి భార్యనో, నువ్వు నాకు ఎలాంటి భర్తవో నాకు తెలుసు. మన బంధం ఈ 4 గోడల మధ్య ఉండొచ్చు. కానీ ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి నేను నీకొక స్నేహితురాలుగా ఉంటాను. నీ బాధ నేను పంచుకుంటాను. నువ్వు ఒంటరివాడివి కాదు. అనన్య మాటలు ఆ మల్లెల గదిలో ఒక కొత్త ఆశను చిగురింపజేశాయి. అర్జున్ కళ్ళల్లో ఒక చిన్న వెలుగు కనిపించింది. అతనేం మాట్లాడకపోయినా ఆమె చేతిని మృదువుగా నొక్కాడు. ఆ రాత్రి అర్జున్ మొదటిసారిగా ప్రశాంతంగా నిద్రపోయాడు. సోఫాలో పడుకున్న అతని మీద అనన్య దుప్పటి కప్పుతూ అతని ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. ఒకప్పుడు భయం పుట్టించిన ఆ ముఖం ఇప్పుడు ఎంతో అమాయకంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. అనన్యకి ఇప్పుడు మరొక ఆలోచన మొదలైంది. రవి అన్న మాటలు అబద్ధమని అర్జున్ మాటల వల్ల అర్థమైంది. దివ్య కారు ప్రమాదంలోనే చనిపోయింది. కానీ మరి ఆ ట్రంకు పెట్టెలో ఉన్న రహస్యం ఏంటి? బామ్మ ఎందుకు ఏడ్చింది? అన్నింటికి మించి ఆ పాత ఫోటోలో తన్నెందుకు అంత చిన్న వయసులో అర్జున్ ఎత్తుకున్నాడు? ఆ ఫోటో మీద రక్తపు మరకలు ఏంటి? అర్జున్ ఇప్పుడు ఈ ప్రశ్నలు అడిగి అతని ప్రశాంతతను చెడగొట్టకూడదని అనన్య నిర్ణయించుకుంది. సమయం వచ్చినప్పుడు అన్ని నిజాలు వాటంతటవే బయటకు వస్తాయని ఆమెకు తెలుసు. ఉదయం వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. రాత్రి కురిసిన వర్షానికి ఆకుల మీద ఉన్న నీటి బిందువులు సూర్యరశ్మి పడి ముత్యాల్లా మెరుస్తున్నాయి. అనన్య మనసు కూడా అలాగే ఉంది. ఇన్నాళ్ళు తన మనసులో ఉన్న ఒక పెద్ద భారం తొలగిపోయింది. అర్జున్ ఉదయాన్నే లేచి తోటలోకి వెళ్ళాడు. ఈరోజు అతని ముఖంలో కూడా పాత శూన్యం కాస్త తగ్గినట్టుగా అనిపించింది. అనన్యను చూసి మొదటిసారిగా తల ఊపి పలకరించాడు. అది అనన్యకెంతో సంతోషాన్నిచ్చింది. తనలో వచ్చిన ఈ మార్పుకు, అర్జున్లో వస్తున్న మార్పుకు కృతజ్ఞతగా ఊర్లో ఉన్న పురాతన శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని అనన్య అనుకుంది. బామ్మ రాజేశ్వరమ్మకు చెప్పి డ్రైవర్ను తీసుకుని గుడికి బయలుదేరింది. శివాలయం ఊరి చివర ఒక కొండ మీద ఉంది. అక్కడ వాతావరణం ఎంతో పవిత్రంగా, ప్రశాంతంగా ఉంటుంది. గుళ్ళోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని హారతి కళ్ళకద్దుకుంది అనన్య. తన జీవితం లేక ముందు అంత మంచి జరగాలని, అర్జున్ మనసులోని గాయాలు మానాలని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. పూజ ముగించుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టింది. 3వ ప్రదక్షిణ చేస్తున్న సమయంలో గుడి వెనుక వైపు ఉన్న ఒక పాత రావి చెట్టు కింద ఒక ముసలామ కూర్చొని ఉంది. ఆ ముఖం నిండా మడతలు, కళ్ళు లోపలికి గుంతలు పడి ఉన్నాయి. చిరిగిన చీర కట్టుకుని చేతిలో కర్ర పట్టుకుని ఉంది. ఆమె చూపులు పదునుగా, నేరుగా అనన్య వైపు ఉన్నాయి. అనన్య ఆ ముసలామను చూసి కొద్దిగా భయపడింది. కానీ గుళ్ళో ఉన్న బిచ్చగత్తె ఏమో అనుకొని తన పర్సులోంచి 100 రూపాయల నోటు తీసి ఆమె దగ్గరకు వెళ్ళింది. తీసుకోండి బామ్మ అంటూ ఆ నోటును ఆ ముందు పెట్టింది. ఆ ముసలామె ఆ డబ్బును చూడలేదు. తన లోతైన కళ్ళతో అనన్యను ఎగాదిగా చూసింది. ఆమె పెదవుల మీద ఒక విచిత్రమైన, వ్యంగ్యమైన నవ్వు విసిరింది. డబ్బులు ఎవరికి కావాలమ్మా? ఆ రాజేశ్వరమ్మ ఇంట్లో పెరిగినందుకే నీకు ఈ అహంకారం. నువ్వు ఆ ఇంట్లో కొత్త కోడలివి కదూ. రాజేశ్వరమ్మ మనవరాలివి. ఆ పిచ్చోడు అర్జున్ గాడికి భార్యవి. ముసలాం మాటలు కరుగ్గా సూటిగా వచ్చాయి. అనన్య ఉలిక్కిపడింది. ఈమెకు తన గురించి, అర్జున్ గురించి ఎలా తెలుసు? ఆయన పిచ్చివాడు కాదు. ఆయన గురించి తప్పుగా మాట్లాడకండి. అనన్య వెంటనే అర్జున్ను వెనకేసుకొచ్చింది. ముసలామ గట్టిగా, కర్ణకరోరంగా నవ్వింది. ఆ నవ్వు గుడి ప్రాంగణంలో ప్రధ్వనించింది. పిచ్చివాడు కాదా? పిచ్చివాడు కాకపోతే ఒక మాయలు ఎందుకు బతుకుతున్నాడు? తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎందుకు ఏడుస్తున్నాడు?
రాజేశ్వరమ్మ ఆడిన నాటకంలో మీరు పావులు కదమ్మా. ముసలామె కళ్ళల్లో ఇప్పుడు ఒక భయంకరమైన సీరియస్నెస్ వచ్చింది. అనన్యకు ఏదో తెలియని భయం మొదలైంది. రవిలాగేమే కూడా ఏదో గతాన్ని తవ్వుతుందా? అసలు ఈమె ఎవరు? మీరెవరు? నా గురించి మా కుటుంబం గురించి మీకెలా తెలుసు? అనన్య గొంతులో ఆందోళన స్పష్టంగా తెలుస్తుంది. ముసలామె తన కర్ర సాయంతో నెమ్మదిగా లేచి నిలబడింది. అనన్య వైపు ఒక్క అడుగు ముందుకు వేసింది. నేనెవరో నీకు అనవసరం. కానీ ఒకప్పుడు ఆ పెద్ద పెంకుటింట్లో వంట మనిషిగా పనిచేశాను. ఆ ఇంటి గోడల వెనక దాగున్న చీకటి రహస్యాలు నాకు బాగా తెలుసు. ముఖ్యంగా ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నాకు తెలుసు. ముసలామె గొంతు తగ్గించి రహస్యంగా చెబుతున్నట్టు ముందుకు వంగింది. అనన్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? తన తల్లిదండ్రుల మరణం గురించా? లేక నువ్వు నిన్న రాత్రి అర్జున్ గాడి దగ్గర అంతా తెలుసుకున్నావు కదూ. దివ్య కారు ప్రమాదంలో చనిపోయిందని వాడు చెప్పాడు. నువ్వు నమ్మేశావు. పోలీసుల దగ్గర నుండి గుళ్ళో పూజారి దాకా అందరు నమ్మేశారు. ముసలామ కళ్ళల్లో ఒక భయంకరమైన నిప్పు కణం మెరిసింది. అనన్యకు ఊపిరాడడం లేదు. ఏం ఏం మాట్లాడుతున్నారు మీరు? ముసలామె అనన్య కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రతి అక్షరాన్ని నొక్కి పలుకుతూ అన్నది. నీకు ఏమీ తెలియదమ్మా. ఆ ఇంట్లో అంత మోసం. నువ్వు దివ్య కారు ప్రమాదంలో చనిపోయిందని అనుకున్నావు కదూ. కానీ అది అబద్ధం. అనన్య కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. ముసలామె మరింత దగ్గరగా వచ్చి అనన్య చెవి దగ్గరగా గుసగుసలాడుతూ ఉన్నట్టు చెప్పింది. దివ్య ఏమైందో నీకు తెలుసా? ఆ అమ్మాయి ఆ కారు ప్రమాదంలో చనిపోలేదు. ఆమె బతికే ఉంది. ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు గర్జించాయి. అనన్యకు భూమి బద్దలే లోపలికి వెళ్ళిపోవాలనిపించింది. దివ్య చనిపోలేదా? బతికే ఉందా? మరి కారులో దొరికిన మృతదేహం ఎవరిది? ఇదంతా రాజేశ్వరమ్మ ఆడిన నాటకమా? దివ్య బతికే ఉంటే ఇప్పుడు ఎక్కడుంది? ఆ ప్రశ్నలు అనన్య మెదడును తొలిచేస్తూ ఉండగా ముసలామి తన కర్ర పట్టుకుని నెమ్మదిగా అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అనన్య ఆమె వెనక పరిగెత్తబోయింది. కానీ ఆమె కాళ్ళు ముందుకు పడ్డం లేదు. ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం దాటింది. అనన్య కారు దిగి నెమ్మదిగా ఇంట్లో కడుగుపెట్టింది. హాల్లో అర్జున్ ఒక పుస్తకం చదువుకుంటూ కూర్చుని ఉన్నాడు. నిన్న రాత్రి తన బాధను పంచుకున్న తర్వాత అతని ముఖంలో ఇన్నాళ్ళు గూడు కట్టుకున్న ఒక భయంకరమైన చీకటి కాస్త తొలగినట్టు అనిపిస్తుంది. అతని కళ్ళల్లో ఎప్పట్లాగా ఆ శూన్యం లేదు. అనన్యను చూడగానే అర్జున్ పుస్తకం పక్కన పెట్టి గుడికి వెళ్ళి వచ్చావా అని నెమ్మదిగా అడిగాడు. ఆ క్షణంలో అనన్యకు గట్టిగా అరిచి నిజం చెప్పాలనిపించింది. నువ్వు ప్రాణంగా ప్రేమించిన దివ్య చనిపోలేదు మామయ్య. ఆమె బతికే ఉందని నాకు తెలిసింది. నువ్వు ఏడవలసిన అవసరం లేదు అని చెప్పాలని ఆ మనసు ఉవ్విళ్ళూరింది. 2 అడుగులు ముందుకు వేసి నోరు తెరిచింది కూడా. కానీ ఆగిపోయింది. ఒకవేళ ఆ ముసలామె చెప్పిన మాట అబద్ధమైతే, ఆమె నిజంగానే పిచ్చిదైతే, లేదా రవి పంపించిన మనిషి అయితే, ఈ నిజం చెప్పి అర్జున్ మనసులో ఆశలు రేపి తీరా అది అబద్ధమని తెలిస్తే అతని ఈసారి తట్టుకోలేడు. అసలే ఓ గాజు బొమ్మలా పగిలిపోయి ఉన్న అతని మనసు ఈ వార్తతో పూర్తిగా ముక్కలైపోతుంది. ఒకవేళ అది నిజమే అయినా దివ్య ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు? ఈ నాటకం వెనక ఉన్న కుట్ర ఏమిటో తెలుసుకోకుండా అర్జున్కు చెప్పటం ప్రమాదకరం అని ఆమె బుర్ర హెచ్చరించింది. ఏమైంది అనన్య అలా చూస్తున్నావు? ఒంట్లో బాగోలేదా? అర్జున్ మళ్ళీ అడిగాడు. ఏం లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది, రెస్ట్ తీసుకుంటాను అని అబద్ధం చెప్పి తలదించుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది అనన్య. ఆమె వెళ్తున్న వైపు అర్జున్ కొద్దిగా ఆశ్చర్యంగా, ఒక రకమైన ఆందోళనతో చూస్తూ ఉండిపోయాడు. 2 రోజులు గడిచాయి. అనన్య లోపల మదన పడుతూనే ఉంది. ఆ ముసలామె కోసం ఊర్లో విచారించాలని అనుకుంది. కానీ ఆమె ఎక్కడ కనిపించలేదు. ఇంట్లో వాతావరణం కూడా ఎంతో గంభీరంగా ఉంది. సరిగ్గా 3వ రోజు మధ్యాహ్నం అనన్య వంటగదిలో పనివాళ్ళతో ఏదో చెబుతూ ఉండగా పై అంతస్తు నుండి పెద్దగా ఏదో కింద పడిన శబ్దం వినిపించింది. ఆ శబ్దం బామ్మ రాజేశ్వరమ్మ గదిలో నుండి వచ్చింది. బామ్మ అంటూ అనన్య గుండె జారిపోయినంత పని పరుగు తీసింది. తోటలో ఉన్న అర్జున్ కూడా ఆ శబ్దం విని విపరీతమైన వేగంతో మెట్లెక్కి పైకి వచ్చాడు. ఇద్దరు ఒకేసారి రాజేశ్వరమ్మ గది తలుపులు తీసుకుని లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం వాళ్ళను భయభ్రాంతులకు గురిచేసింది. రాజేశ్వరమ్మ నేల మీద పడి ఉంది.
ఆ ముఖం ఒక వైపుకు లాగేసినట్టుగా వంకరపోయి ఉంది. నోటి వెంట నొరగ వస్తుంది. కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ వాటిలో తీవ్రమైన భయం, ప్రాణసంకటం కనిపిస్తున్నాయి. ఆమె కుడి చెయ్యి, కుడి కాలు పూర్తిగా చచ్చుబడిపోయినట్టుగా నిర్జీవంగా పడి ఉన్నాయి. బామా, ఏమైంది బామా? అర్జున్ మొదటిసారిగా గట్టిగా అరుస్తూ ఆమె దగ్గరకు వెళ్ళి కింద కూర్చున్నాడు. ఆమె తలను తన ఒళ్ళుకు తీసుకున్నాడు. అనన్య వెంటనే డాక్టర్కి ఫోన్ చేయి అని గర్జించాడు. అనన్య వణుకుతున్న చేతులతో డాక్టర్కి ఫోన్ చేసింది. అరగంటలో అంబులెన్సు, ఊర్లో ఉన్న పెద్ద డాక్టర్ హుటాహుట్న అక్కడికి చేరుకున్నారు. రాజేశ్వరమ్మను మంచం మీద పడుకోబెట్టి ప్రథమ చికిత్స చేశారు. ఇంట్లోనే ఒక చిన్న ఐసీయూ లాంటి వాతావరణం ఏర్పడింది. డాక్టర్ బయటకు వచ్చి అర్జున్, అనన్యల వైపు చాలా సీరియస్గా చూశాడు. అర్జున్, బామ్మగారికి సివియర్ పక్షవాతం వచ్చింది. మెదడులోని కుడి భాగంలో రక్తనాళం చిట్లిపోయింది. వయసు పైబడ్డం వల్ల ఆపరేషన్ చేసే పరిస్థితి లేదు. శరీరం కుడి భాగం పూర్తిగా పడిపోయింది. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే ఆమెకు మాట పడిపోయింది. అర్జున్ ముఖం పాలిపోయింది. మాట పడిపోవడమా? అవును బాబు. ఆమె ఏమైనా చెప్పాలనుకున్నాం, అర్థమయ్యేలా చెప్పలేదు. కేవలం కొన్ని శబ్దాలు మాత్రమే చేయగలదు. ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇకేమైనా ఉంటే అది పైవాడి చేతుల్లోనే ఉంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. అర్జున్ గోడ కానుకొని అలాగే నిలబడిపోయాడు. అతనికి ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక పెద్ద దిక్కు రాజేశ్వరమ్మ. ఆమె తీసుకున్న నిర్ణయాలు కఠినంగా ఉన్నా అతన్ని ఒక సొంత కొడుకులా పెంచింది ఆమెనే. ఇప్పుడు ఆమె ఇలా మృత్యుశయ్య మీద ఉండటం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. కానీ అనన్య మనసులో మాత్రం మరొక భయం మొదలైంది. బావకు మాట పడిపోయిందా? అంటే ఆ కుట్రకు పెట్టెలో ఉన్న రహస్యం, దివ్య బతికే ఉందన్న ముసలామి మాటలకు అర్థం, తన తల్లిదండ్రుల మరణం వెనక ఉన్న నిజం, ఇవన్నీ బామ్మతో పాటు శాశ్వతంగా మట్టిలో కలిసిపోతాయా? ఆ రాత్రి ఎంతో భయంకరంగా గడిచింది. బయట ఎదురుగాలితో కూడిన వర్షం పడుతుంది. రాజేశ్వరమ్మ గదిలో సెలైన్ బాటిల్, హార్ట్బీట్ చూపే మానిటర్ శబ్దాలు తప్ప ఇంకేం వినిపించడం లేదు. అర్జున్ రాత్రంతా బామ్ పక్కనే కూర్చుని ఉన్నాడు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అలసట వల్ల అర్జున్ కుర్చీలోనే కళ్ళు మూసుకొని నిద్రపోయాడు. అనన్యకు నిద్ర పట్టలేదు. ఆమె నెమ్మదిగా రాజేశ్వరమ్మ గదిలోకి వచ్చింది. అర్జున్ నిద్రపోతుండడం చూసి శబ్దం చేయకుండా బామ్ మంచం దగ్గరకు వెళ్ళింది. సరిగ్గా అప్పుడే రాజేశ్వరమ్మ కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళు అనన్యను చూడగానే విపరీతంగా విప్పారాయి. ఆమెలో ఏదో చెప్పలేని ఆందోళన మొదలైంది. ఎడమ చేత్తో గాల్లో ఏదో సైగ చేస్తూ నోటి నుండి ఆ ఊ ఆ అంటూ అస్పష్టమైన భయంకరమైన శబ్దాలు చేయటం మొదలుపెట్టింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. ఆ కన్నీళ్లలో పశ్చాత్తాపం, అపరాధ భావం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనన్య భయంగా ఆమె దగ్గరకు వంగింది. ఏంటి బామ్మ, ఏమైనా కావాలా? నీళ్లు కావాలా అని మెల్లగా అడిగింది. రాజేశ్వరమ్మ తల అడ్డంగా ఊపింది. ఆమె తన ఎడమ చేత్తో కుడివైపు ఉన్న తన దిండు కిందకు చూపించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఆమె చూపులు పదే పదే దిండు కింద, ఆ తర్వాత నిద్రపోతున్న అర్జున్ వైపు వెళ్తున్నాయి. దిండు కింద ఏముంది బామ్మ అక్కడ? అనన్య గుసగుసలాడుతూ అడిగింది. రాజేశ్వరమ్మ మళ్ళీ కళ్ళలో నీళ్లు పెట్టుకొని దిండు వైపు సైగ చేసింది. ఆమె ఆందోళన చూస్తుంటే తన ప్రాణాలు పోయేలోపు ఆ పని జరగకపోతే తన ఆత్మకు శాంతి కలగదు అన్నట్టుగా ఉంది. అనన్య గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆ దిండు కింద ఏముందో తెలుసుకోవాలన్న కుతూహలం ఆమెను ముందుకు నడిపించింది. నిద్రపోతున్న అర్జున్ వైపు ఒకసారి చూసి నెమ్మదిగా రాజేశ్వరమ్మ తల పక్కన ఉన్న దిండు కింద చేయి పెట్టింది. చల్లటి గరుగ్గా ఉన్న కాగితం లాంటిది ఆమె చేతికి తగిలింది. దాన్ని పట్టుకొని నెమ్మదిగా బయటకు లాగింది. అదొక పాతబన్న మందపాటి కవరు. దాని కింద భాగం కొద్దిగా నలిగిపోయి ఉంది. చాలా సంవత్సరాల క్రితం నాటిది అని స్పష్టంగా తెలుస్తుంది. అది ఆ రోజు బామ్మ చీకటి గదిలో ట్రంకు పెట్టెలోంచి తీసి చదివిన ఉత్తరాల్లో ఒకటి. ఆ కవర్ను బయటకు తీయగానే రాజేశ్వరమ్మ కళ్ళల్లో ఒక రకమైన ఊరట కనిపించింది. కానీ వెంటనే ఆ అనన్య చేతిని తన ఎడమ చేత్తో గట్టిగా పట్టుకుంది. ఆ పట్టులో ప్రాణ సంకటం లాంటి భయం ఉంది.
మళ్ళీ అర్జున్ వైపు చూసి ఆ ఉత్తరాన్ని దాచేయమని సైగ చేసింది. ఇది ఇది అర్జున్కు చూపెట్టద్దా బామా అని అడిగింది. రాజేశ్వరమ్మ అవును అన్నట్టుగా గట్టిగా కళ్ళు మూసి తెరిచింది. ఆమెకు ఆయాసం పెరిగిపోతుంది. మానిటర్లో హార్ట్ బీట్ వేగం అమాంతం పెరిగింది. బీప్ 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 అని శబ్దం రావటం మొదలైంది. ఆ శబ్దానికి అర్జున్ ఉలిక్కిపడి లేచాడు. బామ్మ ఏమైంది అంటూ అతను మంచం దగ్గరకు దూసుకొచ్చాడు. అనన్య భయంతో వణికిపోతూ చేతిలో ఉన్న ఆ ఉత్తరాన్ని చప్పున తన చీరకొం కింద దాచేసుకుంది. 2 అడుగులు వెనక్కి వేసి నిలబడింది. అర్జున్ డాక్టర్ని పిలవడానికి బయటకు పరిగెత్తాడు. రాజేశ్వరమ్మ ఊపిరి తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఆమె కళ్ళు అనన్య వైపు చూస్తూనే ఉన్నాయి, శాశ్వతంగా మూతలు పడే వరకు. డాక్టర్ వచ్చి చెక్ చేసి ఆమె నాడి పట్టుకుని చూశాడు. నెమ్మదిగా తల అడ్డంగా ఊపి సారీ అర్జున్, సీజ్ నో మోర్ అని చెప్పాడు. అర్జున్ ఆ మాట వినగానే ఒక పిడుగు పన్న చెట్టులా కింద పడిపోయాడు. బామా అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపు ఆ పాత పెంకుటింటి గోడలకు తగిలి ఎంతో విషాదంగా ప్రధ్వనించింది. అనన్య ఒక బొమ్మలా నిలబడిపోయింది. బామ్మ చనిపోయింది, ఈ ఇంటి రహస్యాలన్నీ తనతో పాటే తీసుకెళ్ళిపోయిందనుకున్న ఆ క్షణంలో అనన్య చేతిలో ఒక బాంబులాంటి ఉత్తరం మిగిలిపోయింది. కొంత సమయం తర్వాత అందరు రాజేశ్వరమ్మ మృతదేహం చుట్టూ ఏడుస్తూ ఉన్నారు. అనన్య నెమ్మదిగా అక్కడి నుండి తప్పుకొని తన మల్లెల గదిలోకి వచ్చింది. తలుపు గడియ పెట్టింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. గుండె లబ్డబ్మంటూ విపరీతంగా కొట్టుకుంటుంది. కొంగులో దాచుకున్న పాత కవర్ను బయటకు తీసింది. ఆ కవర్ మీద మురికి పట్టి ఉంది, కానీ దాని మీద రాసి ఉన్న అక్షరాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ అక్షరాలు రాజేశ్వరమ్మ చేతిరాతలా లేదు. అవి ఎవరో ఎర్రటి సిరతో లేదా బహుశా రక్తంతో రాసినట్టుగా ఎండిపోయి ఉన్నాయి. కవర్ పైన ఒకే ఒక లైన్ పెద్ద అక్షరాలతో రాసి ఉంది, అర్జున్కి ఇది ఎప్పటికీ చూపించకు. అనన్య వణుకుతున్న వేళ్లతో ఆ కవర్ను తెరిచింది. లోపల పసుపు రంగులోకి మారిపోయిన ఒక మడత పెట్టిన కాగితం ఉంది. దాంతోపాటు ఒక చిన్న ఫోటో కూడా ఉంది. అనన్య ఆ ఫోటోను తీసి చూసింది. ఆ ఫోటో చూడగానే ఆమె కళ్ళు భయంతో బైర్లు కమ్మాయి. చేతిలో ఉన్న ఫోటో కింద పడిపోయింది. నోటి నుండి మాట రాలేదు. ఆ ఫోటోలో ఉన్నది కారు ప్రమాదంలో నుజ్జునుజ్జై చనిపోయిన దివ్య. కానీ ఆ ఫోటో తీసింది ప్రమాదం జరగకముందు కాదు. అది మృతదేహం ఫోటో కాదు. ఒక చీకటి గదిలో చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఉన్న దివ్య ఫోటో అది. ఆ మల్లెల గదిలో నిశ్శబ్దం భయంకరంగా ఉంది. అనన్య చేతులు గాల్లో ఆకుల వణుకుతున్నాయి. కింద పడిపోయిన ఆ ఫోటో, అందులో కిడ్నాప్ చేయబడి నోటికి ప్లాస్టర్ వేసి ఉన్న దివ్య దృశ్యం ఆమె కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. అంటే బామకు దివ్య బతికే ఉందన్న విషయం ముందే తెలుసా? తెలిసి ఎందుకు దాచింది? ఆ కారులో కాలిపోయి దొరికిన మృతదేహం ఎవరిది? ఆమె చూపులు చేతిలో ఉన్న ఆ పాత కాగితం మీద పడ్డాయి. మడత విప్పిన ఆ ఉత్తరంలో ఎర్రటి సిరాతో రాసి ఉన్న అక్షరాలు ఒక భయంకరమైన గతాన్ని తన ముందు ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆమె కళ్ళు మొదటి పంక్తి మీద పడ్డాయి. కానీ సరిగ్గా అప్పుడే బయట హాలు నుండి అర్జున్ ఏడుపు వినిపించింది. బామ్మ అంటూ ఒక పసిపిల్ల వాళ్ళ రోదిస్తున్న అర్జున్. ఆ ఏడుపు వినగానే అనన్య గుండె తరుక్కపోయింది. ఇన్నాళ్ళు ఒక శిలలా ఎవరికి దొరకని ఒక రహస్యంలో ఉన్న ఆ మనిషి ఇప్పుడు తనను పెంచి పెద్ద చేసిన ఏకైక దిక్కును కోల్పోయి అనాథల విలపిస్తున్నాడు. అనన్య చేతిలో ఉన్న ఉత్తరం వైపు మళ్ళీ చూసింది. ఆ కవర్ మీద ఉన్న మాటలు ఆ మెదల్లో ప్రధ్వనించాయి. అర్జున్కి ఇది ఎప్పటికీ చూపించకు. ఒకవేళ నేను ఈ ఉత్తరం చదివితే నా ముఖంలో భావాలు దాచుకోగలనా? ఈ నిజం తెలిసాక అర్జున్తో మామూలుగా ఉండగలనా? అసలే దివ్య మరణం తాలూకు విషాదంలో కూరుకుపోయి ఉన్న అర్జున్ ఇప్పుడు బాబు మరణంతో పూర్తిగా కుంగిపోయాడు. ఈ సమయంలో ఈ ఉత్తరంలో ఉన్న నిజం, అది తన తల్లిదండ్రుల మరణం గురించైనా లేదా దివ్య గురించైనా ఒక బాంబులా పేలితే అతను తట్టుకోగలడా? అనన్య మనసులో ఒక భయంకరమైన పోరాటం మొదలైంది. ఆమెకు నిజం తెలుసుకోవాలని ఉంది, కానీ అదే సమయంలో అర్జున్ ప్రాణాలు కాపాడాలన్న తపన కూడా ఉంది. ఈ క్షణంలో అతనికి కావాల్సింది నిజం కాదు, ఒక తోడు, ఒక ఓదార్పు. ఆలోచనల సుడిగుండంలో నుండి తేరుకున్న అనన్య
ఆ ఉత్తరాన్ని చదవకుండానే మళ్ళీ మడత పెట్టేసింది. ఆ ఫోటోను ఉత్తరాన్ని ఆ పాత కవర్లో పెట్టి తన బట్టల సూట్ కేసు అడుగు భాగంలో ఎవరికి దొరకని విధంగా భద్రంగా దాచేసింది. నిజం తెలుసుకునే సమయం ఇది కాదు. ముందు అతన్ని ఈ బాధ నుండి బయటకు తీసుకురావాలి అని మనసులో గట్టిగా నిశ్చయించుకుంది. రోజులు గడిచాయి. రాజేశ్వరమ్మ దహన సంస్కారాలు, దశదిన కర్మలు ముగిశాయి. ఆ పెద్ద పెంకుటిల్లు ఇప్పుడు ప్రాణం లేని దేహంలా మిగిలిపోయింది. బంధువులంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆస్తి కోసం ఎదురు చూస్తున్న రవి లాంటి వాళ్ళు కూడా అర్జున్ కోపానికి భయపడి ఆ ఇంటి ఛాయలకు రావటం మానేశారు. ఇంట్లో ఇప్పుడు మిగిలింది అర్జున్, అనన్య మాత్రమే. బామ్మరణం తర్వాత అర్జున్ మరింత సైలెంట్ అయిపోయాడు. తోటలో ఉన్న ఒక పాత చెట్టు కింద గంటల తరబడి కూర్చునేవాడు. కానీ ఈసారి అనన్య అతన్ని ఒంటరిగా వదిలేయలేదు. ఒకప్పుడు అర్జున్ అంటే భయంతో వణికిపోయిన అనన్య ఇప్పుడు అతనికి ఒక నీడలా మారింది. అతను తినకపోయినా బలవంతంగా అన్నం తినిపించడం, అతను నిద్రపోకపోయినా పక్కనే కూర్చొని ఒక మౌనమైన తోడునివ్వటం ప్రారంభించింది. అర్జున్ కూడా ఆమెను విసుక్కోలేదు. ఆమె స్పర్శలో, ఆమె చూపే ఆప్యాయతలో అతనికి ఒక తెలియని ప్రశాంతత దొరుకుతుంది. ఇద్దరి మధ్య మాటలు తక్కువే, కానీ ఆ మౌనంలోనే ఎన్నో భావాలు పంచుకున్నారు. ఆమె అతన్ని మళ్ళీ ఎప్పుడూ మామయ్య అని పిలవలేదు. కేవలం ఏమండి అనో లేక పేరు లేకుండానే పలకరించేది. అది అర్జున్కి ఎంతో ఊరటనిచ్చింది. ఒకరోజు ఆదివారం, పనివాళ్లకు సెలవు. ఇంట్లో వంట చేసేవాళ్ళు ఎవరు లేరు. అనన్యకు వంట అంతగా రాదు. బామ్మ ఉన్నప్పుడు ఎప్పుడు వంటగదిలోకి వెళ్ళినా పాపాన పోలేదు. కానీ ఈరోజు అర్జున్ కోసం ఏదైనా తన చేతులతో వండాలని నిర్ణయించుకుంది. వంటగదిలోకి వెళ్ళి యూట్యూబ్లో చూస్తూ ఏదో కూర చేయడానికి ప్రయత్నిస్తుంది. కూరగాయలు కోస్తూ ఆ కంగారులో వేలు కోసుకుంది. అమ్మో అంటూ వేలు పట్టుకొని గిలగిల్లాడుతుంది. సరిగ్గా అప్పుడే వంటగది గుమ్మం దగ్గర నిలబడ్డాడు అర్జున్. అనన్య వేలు కోసుకోవటం చూసి వెంటనే లోపలికి వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు. ఆ కంగారులో అతని చేతులు ఆమెను ఎంత గట్టిగా పట్టుకున్నాయో అతనికి కూడా తెలియదు. కుళాయి కింద ఆమె వేలు పెట్టి రక్తం కడగటం మొదలుపెట్టాడు. వంట రానప్పుడు ఎందుకీ సాహసాలు? అతని గొంతులో కోపం కంటే ఒక రకమైన శ్రద్ధ, ఆప్యాయత కనిపించాయి. అనన్య అతని ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. నీళ్ల చల్లదనం కంటే అతని చేతి స్పర్శ ఆమెకు హాయిగా అనిపిస్తుంది. మీకోసం నా చేతులతో ఏదైనా చేయాలని అనన్య నెమ్మదిగా అంది. అర్జున్ ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ చూపులు కలిసిన క్షణం ఇద్దరి మధ్య ఒక చిన్న విద్యుత్ తరంగం ప్రవహించినట్టయింది. అర్జున్ వెంటనే చూపులు తిప్పుకొని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి ఆమె వేలికి బ్యాండేజ్ వేశాడు. నేను చేస్తానులే అని చెప్పి అర్జున్ ఏప్రన్ పట్టుకున్నాడు. అనన్య ఆశ్చర్యంగా చూస్తుంది. అర్జున్కి వంట వచ్చాం. అతను కూరగాయలు కోస్తున్న తీరు, పోపు వేస్తున్న విధానం చూస్తుంటే ఒక అద్భుతమైన చెఫ్ లాగా అనిపిస్తున్నాడు. అనన్య అతని పక్కన నిలబడి అతను అడిగిన వస్తువులు అందిస్తుంది. ఇద్దరు కలిసి ఆ చిన్న వంటగదిలో పనిచేస్తుంటే ఆ పాత ఇంటికి మళ్ళీ ప్రాణం వచ్చినట్టుగా అనిపించింది. కూర ఉడుకుతున్న సువాసన గదిలో వ్యాపించింది. అర్జున్ ఒక చిన్న చెంచాతో కొద్దిగా కూర తీసుకొని ఊది అనన్య నోటి దగ్గర పెట్టాడు. రుచి చూడు, ఉప్పు సరిపోయిందా అంటూ. అనన్య గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకున్నట్టు అనిపించింది. తన భర్త తన్ని ఎంతో ప్రేమగా అడుగుతున్న ఆ తీరు ఆమెకు కన్నీళ్లు తెప్పించింది. ఆ కూరను రుచి చూస్తూ ఆనంద బాష్పాలను కంట్రోల్ చేసుకుంటూ చాలా బాగుంది అనేది. అర్జున్ పెదవుల మీద చాలా రోజుల తర్వాత ఒక చిన్న నవ్వు ఇరిసింది. ఆమె నవ్వు చూసి అనన్య మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆ రోజు భోజనం ఇద్దరు కలిసి చేస్తూ అనన్య చేసిన చిన్న చిన్న పొరపాట్లకు అర్జున్ నవ్వటం ఆ ఇల్లు మొదటిసారిగా ఒక నిజమైన కుటుంబంలా అనిపించింది. ఇద్దరి మనసులు ఒకరికొకరు ఎంతో దగ్గరయ్యాయి. 2 రోజుల తర్వాత నేను పొలం దాకా వెళ్ళి వస్తాను. అక్కడ మోటారు రిపేర్ చేయించాలి అని అర్జున్ బయలుదేరుతూ ఉంటే అనన్య కూడా నేను వస్తాను అని బయటకు వచ్చింది. అర్జున్ వద్దనలేదు. ఇద్దరు కలిసి కారులో పొలానికి బయలుదేరారు. పచ్చని పొలాలు, చల్లని గాలి, పక్షుల కిలకిల రాగాలు, ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అనన్య చిరకం గాలికి ఎగురుతూ ఉంటే ఆమె ఒక చిన్న పిల్లకు మల్లె పూల గంట్ల మీద నడుస్తుంది.
అర్జున్ కొద్ది దూరంలో నిలబడి పని వాళ్ళకు సూచనలు ఇస్తున్నాడు. కానీ అతని దృష్టి మాత్రం పదే పదే అనన్య మీదే పడుతుంది. ఆమె నవ్వు, ఆ మల్లరి అతని గతం తాలూకు చీకటి నుండి బయటకు లాగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. పని పూర్తయ్యాక ఇద్దరు కలిసి పొలం పక్కన ఉన్న ఒక మామిడి తోటలో నడవటం మొదలుపెట్టారు. ఈ పొలాలు, ఈ తోట, ఇవన్నీ నాకు చాలా ఇష్టం అనన్య. నా చిన్నతనమంతా ఇక్కడే గడిచింది, అర్జున్ నెమ్మదిగా చెప్పాడు. అందుకేనా ఎప్పుడు ఇంటి వెనక తోటలోనూ ఎక్కడ గడుపుతారు? అనన్య అడిగింది. చెట్లు మనుషుల్లా మోసం చేయవు. మనం వాటికి నీళ్లు పోస్తే అవి మనకు ప్రాణవాయువునిస్తాయి. అవెప్పుడు మన నుండి ఏమీ ఆశించవు. అర్జున్ మాటల్లో ఒక వేదాంతం, ఒక చేదు అనుభవం వినిపించాయి. అనన్య అతని దగ్గరకు వచ్చి నిలబడింది. మనుషులందరూ మోసం చేయరు. కొంతమంది జీవితాంతం మీతోనే ఉండాలని కోరుకుంటారు. వాళ్ళను దూరం చేసుకోకండి అంది అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అర్జున్ ఆ మాటలకు బదులు ఇవ్వలేదు, కానీ అతని మనసులో ఆమె మాటలు ఒక ముద్ర వేశాయి. సరిగ్గా ఆ సమయంలో ఆకాశంలో ఒక్కసారిగా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులతో వాతావరణం క్షణాల్లో మారిపోయింది. వర్షం వచ్చేలా ఉంది, కారు దగ్గరకు వెళ్దాం పదా అర్జున్ అంటూ ఉండగానే పెద్ద పెద్ద చినుకులతో వర్షం మొదలైంది. కారు చాలా దూరంలో ఉంది. వర్షం ఉధృతి క్షణక్షణం పెరుగుతుంది. పరిగెత్తు అంటూ అర్జున్ అనన్య చేయి పట్టుకుని తోట చివర ఉన్న ఒక పాత మోటార్ గది వైపు పరుగు తీశారు. ఇద్దరు ఆ చిన్న గదిలోకి చేరుకునేసరికి పూర్తిగా తడిసి ముద్దయిపోయారు. ఆ గది చాలా చిన్నది. అందులో ఒక పాత మోటారు, కొన్ని వ్యవసాయ పనిముట్లు ఉన్నాయి. ఇద్దరు మనుషులు నిలబడ్డానికి కష్టం మీద కొద్దిగా స్థలం మాత్రమే ఉంది. బయట వర్షం బీభత్సంగా కురుస్తుంది. చల్లని గాలి ఆ చిన్న గదిలోకి వీస్తుంది. అనన్య పట్టుచీర కట్టుకొని ఉండటం వల్ల వర్షానికి పూర్తిగా తడిసిపోయి చలికి వణికిపోతుంది. ఆమె పెదవులు నీలి రంగులోకి మారుతున్నాయి. చేతులు కట్టుకొని ఒక మూలకు నిలబడి వణుకుతుంది. అర్జున్ ఆమెను గమనించాడు. ఆమెలా చలికి వణకడం చూసి అతను తట్టుకోలేకపోయాడు. వెంటనే తను వేసుకున్న కాటన్ షర్ట్ బటన్స్ విప్పి దాన్ని తీశాడు. ఆ షర్టు కూడా కొద్దిగా తడిసిన గాలి నుండి ఆమెను కాపాడడానికి అది ఉపయోగపడుతుంది అనుకున్నాడు. అతను నెమ్మదిగా అనన్య దగ్గరకు వెళ్ళాడు. ఆమె భుజాల చుట్టూ ఆమె షర్ట్ను కప్పాడు. ఆ క్షణంలో ఆ చిన్న గదిలో వారిద్దరి మధ్య దూరం కేవలం కొన్ని అంగుళాలు మాత్రమే. అనన్య వణుకుతూ తలెత్తి అర్జున్ వైపు చూసింది. అర్జున్ చేతులు ఇంకా ఆమె భుజాల మీదే ఉన్నాయి. అతని వేడి ఊపిరి అనన్య నుదురుకు తగులుతుంది. వర్షపు నీటి చుక్కలు అర్జున్ జుట్టు నుండి జారి అనన్య బుగ్గల మీద పడుతున్నాయి. బయట ఉరుముతున్న వర్షం శబ్దం వాళ్ళిద్దరికీ వినిపించడం లేదు. కేవలం వాళ్ళిద్దరి గుండె చప్పుళ్ళు మాత్రమే ఆ గదిలో మారుమోగుతున్నాయి. అనన్య కళ్ళల్లో ఒక అంతులేని ప్రేమ, నమ్మకం కనిపిస్తున్నాయి. తన్ను రక్షించే ఈ బాహువుల్లో జీవితాంతం బందీ అయిపోవాలని ఆ మనసు ఉవ్వుల్లూరుతుంది. ఆమె కళ్ళు నెమ్మదిగా మూతలు పడుతున్నాయి. అర్జున్ కూడా ఒక మాయలో పడిపోయినట్టుగా ఆమె వైపు ఆకర్షితుడవుతున్నాడు. ఇన్నాళ్ళు ఏ అనన్యనైతే దూరం పెట్టాడు, ఏ ముఖాన్ని చూస్తే గతం గుర్తొస్తుందని భయపడ్డాడు, ఇప్పుడు అదే ముఖంలో తన భవిష్యత్తు కనిపిస్తుంది. అతని చేతులు అనన్యను మరింత దగ్గరకు లాక్కున్నాయి. ఆమె నడుము చుట్టూ అతని చేతులు బంధించబడ్డాయి. ఇద్దరి పెదవులు దగ్గరవుతున్నాయి. కాలం ఆగిపోయిన ఆ క్షణం ఒక అందమైన కలలాంటి ఆ క్షణం. సరిగ్గా అదే క్షణంలో ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుతురులో అనన్య ముఖం ఒక క్షణం ప్రకాశవంతంగా కనిపించింది. ఆ మెరుపు అర్జున్ కళ్ళలో పడగానే అతని మదిలో ఒక భయంకరమైన దృశ్యం ఫ్లాష్లా మెరిసింది. ఒక చీకటి గది, ఆ మెరుపు వెలుతురు, కింద పడి ఉన్న రక్తం. ఆ రక్తంలో తడిసి ఉన్నది అనన్య తల్లిదండ్రుల లేక దివ్య? అర్జున్ కళ్ళు ఒక్కసారిగా షాక్తో పెద్దవయ్యాయి. అతను స్పృహలోకి వచ్చాడు. తన చేతుల్లో బందీగా ఉన్నది అనన్య అని గ్రహించాడు. ఒక భయంకరమైన అపరాధ భావం, ఒక పాపభీతి అతన్ని కమ్మేశాయి. తానీ ప్రపంచంలో ప్రేమించడానికి అర్హుడు కాదు అన్న నిజం అతని మెదడును తొలిచేసింది. మాయ నుండి బయటపడిన వాళ్ళ అర్జున్ అమాంతం అనన్యను వదిలేసి 2 అడుగులు వెనక్కి వేశాడు.
అనన్య ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఆమెకేమీ అర్థం కాలేదు. అర్జున్ ముఖంలో ఇప్పుడు ప్రేమ లేదు, కేవలం భయం, విపరీతమైన గిల్ట్ కనిపిస్తున్నాయి. సారీ సారీ అనన్య. అర్జున్ గొంతు వణికిపోతుంది. ఒక పిచ్చివాళ్ళ అతను వెనక్కి తిరిగి ఆ కుంభవృష్టి వర్షంలోకి, బయట కురుస్తున్న తుఫాన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఏమండి, ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అనన్య వర్షంలోకి వచ్చి గట్టిగా అరుస్తుంది. కానీ అర్జున్ ఆగలేదు. ఆ వర్షంలో అతను ఒక నీడలా మాయమైపోయాడు. అనన్య వర్షంలో తడుస్తూ కన్నీళ్లతో అక్కడే నిలబడిపోయింది. అతను ఎందుకలా చేశాడు? వర్షం ఉధృతి మాత్రం తగ్గలేదు. ఆకాశం చిల్లు పడినట్టు కురుస్తూనే ఉంది. ఆ పాత పంప్ హౌస్ దగ్గర బురద నేల మీద మోకాళ్ళపై కూలబడిపోయింది అనన్య. వర్షపు నీరు ఆమె దేహాన్ని తడుపుతున్నా ఆ మనసులో రేగుతున్న బాధాగ్నిని మాత్రం చల్లార్చలేకపోతుంది. కొన్ని క్షణాల క్రితం అదే గదిలో ఒక అందమైన ప్రపంచం ఆవిష్కృతమైంది. అర్జున తనను హత్తుకున్న తీరు, అతని కళ్ళల్లో కనిపించిన ఒక కొత్త ఆశ, ఆ మౌన రాక్షసుడి వెనక ఉన్న ఒక సున్నితమైన మనస్సు ఆమెను ఒక కళ్ళలోకంలోకి తీసుకెళ్లాయి. కానీ ఆ మెరుపు మెరవగానే అంత మారిపోయింది. ఒక్కసారిగా తన్ను విసిరేసి ఒక పిచ్చివాళ్ళ సారీ అని చెప్పి అతను ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు? నాలో ఏమైనా లోపముందా? లేక నన్ను తాకితే అతనికి గతం గుర్తొచ్చిందా? నా స్పర్శ అతనికి అంత అసహ్యం కలిగించిందా? అనన్య కళ్ళ నుండి వస్తున్న కన్నీళ్లు వర్షపు నీటితో కలిసి నేలపాలవుతున్నాయి. సుమారు అరగంట తర్వాత ఒక జీపు వచ్చి ఆ పంప్ హౌస్ దగ్గర ఆగింది. అందులో నుండి తోటమాల్ దిగి వచ్చాడు. అమ్మ, బాబుగారు పంపించారు. కారు అద్దం లాక్ అయిపోయిందని జీప్లో మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మన్నారు అని చెప్పాడు. అనన్య ఏం మాట్లాడకుండా జీప్ ఎక్కి కూర్చుంది. ఆమెకు అర్థమైంది అర్జున్ తన్ను ఎదుర్కోవడానికి భయపడుతున్నాడని. తను చేసిన పనికి సిగ్గుపడుతున్నాడు, లేక తన గతాన్ని తలుచుకుని భయపడుతున్నాడు తెలియదు. కానీ అతను మళ్ళీ తన గత్తలుపులు మోసుకున్నాడు. ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం అయింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అనన్య నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంటే అర్జున్ గారి తలుపులు మోసి ఉన్నాయి. ఆమె తన గదిలోకి వెళ్ళి తడిబట్టలు మార్చుకొని మంచం మీద పడుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఒక ఆడపిల్లగా తన్ను తాను పూర్తిగా అర్పించుకోవడానికి సిద్ధమైన క్షణంలో అలా తిరస్కరించబడ్డం ఆమె గుండెను ముక్కలు చేసింది. అటు అర్జున్ గదిలో లైట్లు లేవు. కటిక చీకటి. కిటికీ బయట కురుస్తున్న వర్షం శబ్దం తప్ప ఇంకేం వినిపించడం లేదు. అర్జున్ ఆ చీకటి గదిలో నేల మీద మోకాళ్ళ మధ్య తలదించుకొని కూర్చుని ఉన్నాడు. అతని 2 చేతులు జుట్టును గట్టిగా పీక్కుంటున్నాయి. అతని మనసులో ఒక భయంకరమైన తుఫాను చెలరేగుతుంది. ఈరోజు పంప్ హౌస్లో తాను చేసిన పనికి అతన్ని క్షమించుకోలేకపోతున్నాడు. నేనెంత స్వార్థపరుణ్ణి! నా చీకటి జీవితంలోకి ఆ పసిపిల్లను ఎందుకు లాగాలనుకున్నాను? ఆమె స్పర్శకు ఎందుకు లొంగిపోయాను అని తన్ను తాను ప్రశ్నించుకుంటున్నాడు. అర్జున్కు అనన్య అంటే ఇష్టం లేదా? లేదు. బామ్మ చనిపోయినప్పటి నుండి అనన్య చూపించిన ఆప్యాయత, ఆమె పలకరింపు అతన్ని ఎంతగానో మార్చేశాయి. ఈరోజు ఆ చిన్న గదిలో వణుకుతున్న ఆమెను చూసినప్పుడు అతనిలో ఒక భర్త నిద్రలేచాడు. తను నమ్ముకొని తన పంచన చేరిన ఒక అబలను కాపాడుకోవాలన్న తపన అతన్ని ముందుకు నడిపించింది. కానీ ఆ మెరుపు వెలుతురులో అనన్య ముఖం చూడగానే అతని మెదల్లో ఆ పాత గతం, రక్తం మరకలు ఫ్లాష్ల మెరిశాయి. అర్జున్ నమ్మకం ఒకటే. నేను ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తాను, ఎవరి మీద అయితే నా మనసు పారేసుకుంటాను, వాళ్లకు చావు రాసిపెట్టి ఉంది. నా ప్రేమ ఒక శాపం. నేను ఒక మృత్యువుని. అది నిజమే కదా. చిన్నప్పుడు తన సొంత తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత తన ప్రాణంగా ప్రేమించిన దివ్య పెళ్లిపీటల దాకా వచ్చి ఒక భయంకరమైన సంఘటనకు బలవంతంగా బలైపోయింది. ఆ గిల్ట్ నుండి అతను బయటపడకముందే అతనికి అమ్మలాంటి బామ్మ రాజేశ్వరమ్మ కళ్ళెదుటే ప్రాణాలు వదిలింది. తనెవరికి దగ్గరైతే వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. తన నీడ పడితేనే వాళ్ళ కీడు జరుగుతుంది. ఇప్పుడు అనన్య, ఈ పసిగుడ్డు ఆ రవి చేతులు బలవకూడదనే బామ్మయ్య పెళ్లి చేసింది. తాను అనన్య కేవలం ఒక రక్షకుడిగా మాత్రమే ఉండాలి. అంతేగాని తన్ను దగ్గరకు తీసి ప్రేమించి తన శాపానికి ఆమెను బలి చేయకూడదు.
దివ్యకు జరిగిన ఘోరం అనన్యకు జరగకూడదు. అనన్యకు నేనెంత దూరంగా ఉంటే ఆమెంత సురక్షితంగా ఉంటుంది. ఆమె నన్ను ద్వేషించినా పర్లేదు, నా మీద అసహించుకున్నా పర్లేదు, కానీ ఆమె బతుకుండాలి. అర్జున్ కళ్ళ నుండి కన్నీళ్లు రాలుతూనే ఉన్నాయి. తన మనసును తాను చంపుకుంటూ అనన్యను కాపాడడం కోసం అతను వేసుకున్న ఒక కఠినమైన శిక్ష అది. మా తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.